హలో అందరికీ ఈ రోజు మనం రెఫరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రెఫరెన్స్ అనేది మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్ లో సెక్షన్ 113 డీల్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఆర్డర్ 46 కూడా రెఫరెన్స్ గురించి డీల్ చేస్తుంది అనమాట. సో మనకి రెఫరెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా ఒక కేసు ట్రయల్ కోర్టులో ఫైల్ చేసామన్నమాట. ట్రయల్ కోర్టు ఆ కేసుని డీల్ చేసేటప్పుడు ట్రయల్ కోర్టుకి ఒక క్వశ్చన్ అరైజ్ అయిందనమాట. అంటే ఏం క్వశ్చన్ అరైజ్ అయిందంటే, ఏదైనా ఒక పర్టికులర్ యాక్ట్ కానీ, ఏదైనా ఒక పర్టికులర్ ఆర్డినెన్స్ కానీ, అలాగే ఏదైనా ఒక రెగ్యులేషన్, లేకపోతే మనకి ఈ యాక్ట్, ఆర్డినెన్స్, ఈ రెగ్యులేషన్ లో ఏదైనా ఒక ప్రొవిజన్ మీద క్వశ్చన్ అరైజ్ అయిందనమాట ట్రయల్ కోర్ట్ కి. అంటే ఏం క్వశ్చన్ అరైజ్ అయిందంటే, ఈ పర్టికులర్ యాక్ట్ లేకపోతే ఈ పర్టికులర్ ప్రొవిజన్ ఇన్ దట్ యాక్ట్ ఇది ఇన్వాలిడ్, లేకపోతే ఇది ఇనాపరేటివ్, కానీ ఇంకా దీన్ని ఇన్వాలిడ్ గా కానీ ఇనాపరేటివ్ గా కానీ హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ కానీ ఇంకా డిక్లేర్ చేయలేదు. సో నాకు అది డిక్లేర్ చేస్తేనే నేను ఈ కేసుని డిసైడ్ చేయడానికి బాగుంటుంది అని అనిపించినప్పుడు ఈ ట్రయల్ కోర్ట్ ఏం చేస్తుందంటే హైకోర్ట్ కి రెఫర్ చేస్తుంది అనమాట మ్యాటర్ని. అప్పుడు హైకోర్టు ఆ మ్యాటర్ ని చూసి ఆ యాక్ట్ నిజంగానే ఇన్వాలిడా కాదా అనేది డిక్లేర్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి రెఫరెన్స్ అంటే. సో ఇప్పుడు మనకి రెఫర్ చేశాక ఆ కేసు అయితే పెండింగ్ లో ఉంటుంది కదా ట్రయల్ కోర్టులో. సో ట్రయల్ కోర్ట్ కి కొన్ని పవర్స్ ఉంటాయి అనమాట. ఆ కేస్ ని స్టే చేసేస్తుంది అనమాట. అంటే ఆ హైకోర్టు ఆ మ్యాటర్ ని మళ్ళీ తిరిగి చెప్పేంత వరకు ఇక్కడ ఈ కేసుని స్టే చేసేస్తుంది అనమాట ట్రయల్ కోర్టు. లేకపోతే ఆ కేసుని ట్రయల్ ప్రొసీడింగ్ కంప్లీట్ చేస్తుంది, కానీ జడ్జిమెంట్ ని ఆపి పెడుతుంది అనమాట. అంటే రిజర్వ్ చేస్తుంది అనమాట. ఇంకొక పవర్ ఏంటంటే, జడ్జిమెంట్ ని ప్రొనౌన్స్ చేసేస్తుంది, కానీ ఎగ్జిక్యూషన్ ని మాత్రం ఆపి పెడుతుంది అనమాట. సో ఈ పవర్స్ అనేది ట్రయల్ కోర్ట్ కి ఉంటుంది అనమాట. వన్స్ ఒక మ్యాటర్ ని కానీ మనం హైకోర్ట్ కి రెఫర్ చేసామంటే. సో మనం ఎందుకు రెఫర్ చేస్తున్నాం? ఏదైనా ఒక కేసు డిసైడ్ చేయాలంటే ఒక ప్రొవిజన్ ని మనం అప్లై చేసి ఆ కేసుని డిసైడ్ చేస్తాం కదా. సో మనకి ఆ ప్రొవిజన్ ఇన్వాలిడ్, ఇనాపరేటివ్ అనేసి మనకి ఒక క్వశ్చన్ ఉందన్నమాట ఆ పర్టికులర్ ప్రొవిజన్ పైన. సో దాన్ని ఇంకా హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ కానీ డిక్లేర్ చేయలేదు. సో ఆ కేసెస్ లో ఆ ట్రయల్ కోర్ట్ అనేది హైకోర్ట్ కి ఆ మ్యాటర్ ని రెఫర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ట్రయల్ కోర్ట్ అంటే ఏంటి, అపెల్లెట్ కోర్ట్స్ అంటే ఏంటి అంటే. ఇప్పుడు ట్రయల్ కోర్ట్ అంటే మనం ఫస్ట్ ఇనీషియల్ గా ఒక కోర్టులో కేసు వేస్తాం అనమాట. సో అది వచ్చేసి మనకి ట్రయల్ కోర్ట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ట్రయల్ కోర్ట్ ఒక జడ్జిమెంట్ పాస్ చేసిందంటే మనకి ఆ జడ్జిమెంట్ సరిగ్గా అనిపించలేదంటే మనం అప్పీల్కి వెళ్తాం కదా, అప్పుడు అది అపెల్లెట్ కోర్ట్ అవుతుంది అనమాట. యూజువల్ గా మనం హైయర్ కోర్ట్స్కి వెళ్తాం, అది అపెల్లెట్ కోర్ట్ అవుతుంది. సో ఇనీషియల్ గా మనం ఎక్కడైతే కేసు ఫైల్ చేస్తామో అది మనకి ట్రయల్ కోర్ట్ అనమాట. థ్యాంక్ యూ.